శిరీష రెడ్డి ఈనాటి మెగా హెల్పింగ్ ఫౌండేషన్ చైర్మన్ శిరీష రెడ్డి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన సురేష్ శెట్కర్ గారు ఎంపీ మెదక్, అలాగే మా పెద్ద వయసు పెద్దన్న 30 years ఇండస్ట్రీ అతిథులు, అలాగే మా హీరో కిరణ్ గారు, మా హీరోయిన్ అక్సా గారు, మా ఫిలిం ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే ముద్ర డైరెక్టర్ గారు, ముంతాజ్ హీరోయిన్ గారు, శశికాంత్ హీరో గారు, అరుణ్ కుమార్ గారు, ఇంకెవరున్నారు అనుప్రసాద్, ఇంకా పేరు చెప్పండి దాన్ని, కిరణ్ కుమార్ గారు, వినోద్ కుమార్, శ్రీధర్ గారు, అలాగే యాంకర్, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్, తల్లిదండ్రులు, అలాగే పిల్లలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. నేను తెలుసనుకుంటా, నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్. ఇక్కడ చూస్తున్న డ్యాన్స్ను మాత్రం చాలా 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 బ్రహ్మాండంగా చేశారు, అద్భుతంగా. అందరు కూడా యాక్టర్ కావాల్సిన వాళ్ళే అనిపించారు దీనిలో చూస్తుంటే. ఈ తమ్ముడు ఇంతకుముందు చేసిన తమ్ముడు పేరేందో కానీ చాలా అద్భుతంగా చేశాడు. ఏం పేరు తమ్ముడి పేరు? అఖిల్ చాలా బాగా, లక్కీ చాలా బాగా చేశాడు అబ్బాయి. తమ్ముడు నువ్వు సినిమాలు ఏమైనా చేసావా? నా నెక్స్ట్ సినిమా నువ్వు రా, తప్పకుండా చేపిస్తాను నిన్ను. చాలా చాలా బాగా చేసావు, నువ్వు అందంగా ఉన్నావు, బాగా చేసావు. నీలాంటి వాళ్ళని మేము బాగా ప్రోత్సహిస్తాం. తెలంగాణ ఫిలిం ఛాంబర్ చాలామంది కొత్త వాళ్ళను, దాదాపు నేను ఒక 40 మంది హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ చేసిన, 10 మంది హీరోలు ఇంట్రడ్యూస్ చేసిన, ఉదయ్ కిరణ్ నేనే ఇంట్రడ్యూస్ చేసిన, రవితేజ ఫస్ట్ సినిమా నీకోసం నేనే చేసిన, నేనంటే నలుగురం కలిసి. మా కిరణ్ కూడా ఇప్పుడు మన దీక్షలో హీరోగా చేస్తా ఉన్నాడు మా సినిమాలో. కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ముందు ఉంటుంది. తప్పకుండా ఇందులో ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా, డాన్సర్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా వచ్చి మా శిరీష ద్వారా నన్ను సంప్రదించవచ్చు. చాలా సినిమాలు మా దాంట్లో కూడా 1000 మెంబర్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చాలామంది సినిమాలు తీస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం తప్పకుండా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎప్పుడు. అలాగే ఫస్ట్ టైం కలిసిన మా ఎంపీ గారు కూడా నాకు చెప్తున్నాడు, మేము ఫస్ట్ టైం కలిసినాం ఇక్కడ, నా గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఏదో రకమైన సపోర్టు తప్పకుండా చేస్తూ ఉంటానని. ఈరోజు ఇక్కడ వచ్చిన కళాకారులు పిల్లలు మాత్రం చాలా అద్భుతంగా, చాలా బాగా చేశారు. చిన్నపిల్లలైనా మంచి, అంటే ఎక్కడ కూడా మూమెంట్ తప్పకుండా చాలా బాగా అద్భుతంగా చేశారు. ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి డెఫినెట్గా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు అందరి ప్రోత్సాహం ఉంటే ఇంకా బాగుంటుంది. ఇందులో ఎవరికైనా ఎక్కడైనా చేయడానికి వాళ్ళకు అవకాశం కావాలనుకుంటే మేము తప్పకుండా మా ఛాంబర్ ద్వారా వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చి మా సపోర్ట్ చేస్తూ ఉంటాము. మా దగ్గర దాదాపు 7 లక్షల హెల్త్ కార్డు కూడా వాళ్ళకి ఫ్రీగా వస్తున్నాం. దాదాపు ఇప్పటికి 10,000 మందికి ఇచ్చాము మేము ఫ్రీ హెల్త్ కార్డ్స్. అది సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ హెల్త్ కార్డు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను వెళ్ళిన ప్రతి జాగాలో ఎక్కడ మాట్లాడినా అక్కడ నుండి కొంతమంది మెంబర్స్గా అయి వాళ్ళకు మేము హెల్త్ కార్డు ఇస్తూ ఉన్నాము. అలాగే మా పృథ్వీ అన్న కూడా ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటాడు. వారి అడుగుజాల్లో నడవాలి, వాళ్ళు కూడా పైకి రావాలి. బాగా అంటే సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఏదో కొంత సపోర్ట్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా ముందుకెళ్తారనే ఛాన్స్ అందరికీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలలోనే చూడగలుగుతాం. తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంత పెద్ద ఈవెంట్ని ప్రతి సంవత్సరం, లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, శిరీష రెడ్డి గారు చాలా బాగా చేశారు. మళ్ళీ ఈసారి కూడా నన్ను పిలిచి ఇక్కడ ఈ అవార్డు ఫంక్షన్ చాలా ఎంత గ్రాండ్గా చేస్తున్నందుకు వారిని నేను ముందుగా అభినందిస్తున్నాను. అలాగే మా అక్సా ఖాన్ మా సినిమాలో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు దీక్షలో ఆమె చాలా 3-4 సినిమాలు హీరోయిన్గా చేసింది. అక్సా ఖాన్ అంటే మీకు అందరికీ తెలుస్తుంది, డి విన్నర్, మంచి డాన్సర్ అమ్మాయి. వారు కూడా మేము పిలవగానే ఇక్కడికి వచ్చింది. వారికి కూడా థ్యాంక్ యూ అక్సా.
అలాగే ఇంకెవరికైనా అవకాశాలు కావాలంటే మా శిరీషారెడ్డిని వదిలిపెట్టద్దు. అందరూ తప్పకుండా మీరు శిరీషారెడ్డి అటు మా భాస్కర్ను వదిలిపెట్టద్దు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ జనాలలో ఉంటూ ఆర్గనైజేషన్ చేయాలని ఒక మంచి పట్టుదలతో మా దగ్గర కూడా 10 సార్లు ఫోన్ చేసి గెస్ట్లను పిలవడానికి మరి 4 సార్లు వచ్చి వాళ్ళు ఇంత కష్టపడి ఇలాంటి ఈవెంట్స్ చేస్తున్నందుకు నిజంగా చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఈవెంట్ చేయాలంటే చాలా ఎంత ఇబ్బంది అనేది మాకు తెలుసు. మేము ప్రతి ఈవెంట్ చేస్తుంటే ఎంత ఇబ్బంది జరుగుతుంది. ఎలాంటి రిస్క్ లేకుండా హాయిగా నవ్వుతూ ఇంత బాగా చేసినందుకు నేను మరొకసారి అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే. ముఖ్యంగా మా పృథ్వీ గారికి అయితే చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత బిజీ ఉండి కూడా ఇంతవరకు వచ్చి వారిని పిల్లలందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు మరొకసారి థ్యాంక్ యూ.